మూసీ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ మొండిగా ముందుకెళ్తోంది. ప్రాజెక్టు వద్దని బాధితులు నెత్తినోరు బాదుకుంటున్నా లెక్క చేయడం లేదు. పైకి ప్రజాభిప్రాయం ప్రకారమే వెళ్తామని చెప్తోంది, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ప్రజాభిప్రాయం లేకుండానే డిపిఆర్ పూర్తి చేసి పేదల ఇండ్లు కూలుస్తూ ఆకాశ హార్మేలు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. మూసీ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడ మరోసారి రుజువైంది. ప్రాజెక్టుపై బాధితులు గళమెత్తినా పట్టించుకోవడం లేదు. బాపుఘట్ నుంచి గౌరెల్లి వరకు 200 మీటర్ల వెడల్పుతో నదికి రెండు వైపులా హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, రాత్రి మార్కెట్తో జిగేల్మనిపించేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. తాజ్ కృష్ణ హోటల్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మూసీ నది ఇక రియల్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారనుందని రుజువైంది. గతంలో సీఎం రేవంత్ చెప్పినట్టుగా పాత పాటే పాడింది. కొత్త చరిత్ర లిఖించేందుకు పరివాహక నిరుపేదలు తమ ఇండ్లు త్యాగం చేయాలని పిలుపునిచ్చింది. 5 దశల్లో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నామని ప్రకటించింది. రోజుల వ్యవధిలో ఫేజ్ 1లోని గాంధీ సరోవర్ అంచనా వ్యయాన్ని 5,000 కోట్ల నుంచి 6,500 నుంచి 7,000 కోట్లకు పెంచేసింది. భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితుల మనోగాతాన్ని పట్టించుకోకుండా పర్యావరణవేత్తలు, మేధావుల సలహాలు లేకుండానే ప్రాజెక్టు సమగ్ర నివేదిక పూర్తి చేసిన వారం తర్వాత సలహాలు తీసుకుంటామని ప్రకటించింది. ఏడాదిన్నర పాటు మదనం చేసి తయారు చేశామన్న నివేదికలో ఎక్కడ ఎన్ని ఎకరాలు సేకరించనున్నారు, ఎన్ని ఇండ్లు నిర్మాణాల్ని కూల్చివేయాలనుకున్నారనే వివరాలు మాత్రం బహిరంగపరచలేదు. రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ల నుంచి మూసీ పాట పాడుతోంది. ఆది నుంచి అంతా శంకిస్తున్నట్టుగానే ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జీవనదిని వాడుకుంటోందని స్పష్టమైంది. మూసీ మురికిని వదిలించడం కంటే ప్రధానంగా పర్యాటకం, పెట్టుబడులు రాబట్టి నైట్ మార్కెట్తో మూసీ పరివాహకాన్ని రియల్ వ్యాపారంతో కూడిన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతుంది. అమరావతి గ్రాఫిక్స్ ప్రాచుర్యం పొందిన సింగపూర్ కన్సార్టియం ఇక్కడ అదే గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రదర్శించింది. లండన్లోని థేమ్స్, దక్షిణ కొరియాలోని సియోల్, ప్యారిస్లోని సియోన్, సింగపూర్ రివర్ ఫ్రంట్, దుబాయ్ వాటర్ ఫ్రంట్, టోక్యో సమిదా రివర్ ఫ్రంట్ ఫోటోలను జోడించి మూసీని గ్రాఫిక్స్ లో ముంచేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయంపై పోటకో ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ పూర్తి చేసి ఫేజ్ 1 గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసింది. 50,000 కోట్ల నుంచి మొదలైన మూసీ ప్రాజెక్టు అంచనా ఒక్కసారిగా 1,50,000 కోట్లకు చేరుకుంది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఇప్పుడు 5 దశల్లో చేపడతామంటూ ప్రాజెక్టును విభజించింది. ఫేజ్ 1కు 5,000 కోట్లు అవుతాయని కొన్ని రోజులుగా ప్రచారం చేసింది. ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్లో మొదటి దశ అంచనా వ్యయం 6,500 నుంచి 7,000 కోట్లుగా స్పష్టం చేశారు. ఇందులో ఎక్కడా భూసేకరణ పరిహారం లేదని, టీడీఆర్ రూపంలో పరిహారం ఇస్తామన్నారు. కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు భూమికి భూమి గాని, ఫ్లాటుకు ఫ్లాట్ గాని ఇస్తామని చెప్పగా ఇందులో ఆ విషయం లేదు. జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 2 వైపులా బఫర్ జోన్ వరకు కూల్చివేసే ఇండ్లు నిర్మాణాలపై రేవంత్ సర్కార్ దోబూచులాడుతోంది. ప్రాజెక్టుపై కించెత్తు ప్రాథమిక అంచనా లేకుండానే చాదర్గఢ్ పరిధిలో మూసానగర్, శంకర్ నగర్లో 174 ఇండ్లు కూల్చివేసి కుటుంబాలను వేదన పడేసింది. ఇప్పుడు ఎగువన మొదటి దశ చేపడతామని చెప్తోంది. అసలు ఎందుకు 2 ఏండ్ల కింద ఆ ఇండ్లు కూల్చేశారో ఎవరికీ అంతుబట్టడం లేదు. మూసీ ప్రాజెక్టుకు మొత్తంగా 3,000కు పైగా ఎకరాలు సేకరించి 10,017 ఇండ్లు కూల్చివేయనున్నట్లు 2025 డిసెంబర్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజ్ కృష్ణాలో ఇచ్చిన ప్రజెంటేషన్లో భాగంగా 55 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో నదిని స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు చేపడతామని ప్రకటించారు. ప్రతి చోట నది వెడల్పు 100 మీటర్లుగా ఉంటే
రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్ చొప్పున మరో 100 మీటర్లు మొత్తంగా 200 మీటర్ల వెడల్పులో ఇండ్లు నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు. గెజెట్ ప్రకారం కాకుండా అంతకు మించి భారీ ఎత్తున ఇండ్లు ఈ పరిధిలోకి వస్తున్నాయని సాధారణంగా గూగుల్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అందుకే నరసింహారెడ్డి తన ప్రజెంటేషన్లో ఎక్కడా నిర్మాణాల వివరాలు వెల్లడించలేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదొకటి, గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తున్నది మరొకటనేది అర్థమవుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని, అందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవని అంటోంది. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి నైట్ మార్కెట్తో అద్భుత పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామని సెలవిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాల నిర్మాణం ఎక్కడో మాత్రం వెల్లడించలేదు. అందరికీ ఇష్టమైతే ప్రాజెక్టు చేస్తా, లేకపోతే మానుకుంటా అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందరి భాగస్వామ్యం కావాలని చెప్పారు. వాస్తవానికి డిపిఆర్ రూపకల్పనకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. కానీ రేవంత్ సర్కార్ అదేమీ లేకుండా సింగపూర్ కన్సార్టియంతో 4 గోడల మధ్య డిపిఆర్ పూర్తి చేసి స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇచ్చింది. భూములు, ఇండ్లు కోల్పోయేవారు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఏదో నామమాత్రంగా సూచనలు స్వీకరించామనేందుకు వారం తర్వాత డిపిఆర్ను వెబ్సైట్లో ఉంచి సలహాలు స్వీకరిస్తామని నరసింహారెడ్డి ప్రకటించారు. సర్కారు ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగానే మేధా పాట్కర్ పీపీటీని బహిష్కరించారన్న విమర్శలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏటా 5 టీఎంసీల గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించాలనే ప్రణాళిక చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తరలించి అందులో 15 టీఎంసీలను నగర తాగునీటి కోసం, మిగిలిన 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు మళ్లిస్తామని చెప్పింది. ఆ మేరకు టెండర్లు పూర్తి చేసి పనులు కూడా అప్పగించింది. కానీ పీపీటీలో మూసీ ప్రక్షాళనకు కేవలం 2.5 టీఎంసీలే మళ్లించనున్నట్లు స్పష్టం చేయడం విస్మయానికి గురిచేసింది. సగానికి సగం తగ్గించడం వెనుక సాంకేతిక కారణాలున్నాయా అనే చర్చ జరుగుతోంది.